Hello guys, today we are going to discuss about image generation using ChatGPT. జనరల్ గా మీ అందరూ చాట్ జీపీటీ టెక్స్ట్ జనరేషన్ కి లేకపోతే మీ ఏదైనా కోడింగ్ ప్రాబ్లం ఉంటే దాన్ని సాల్వ్ చేయడానికి యూస్ చేస్తుంటారు. బట్ రీసెంట్ గా లాస్ట్ వీక్ ఒక కొత్త అప్డేట్ వచ్చింది ఇందులో. సో అప్డేట్ ఏంటి అని అంటే వీ కెన్ ఆల్సో జనరేట్ ఇమేజెస్ యూజింగ్ చాట్ జీపీటీ. సో ఇక్కడ నేను ఒక బేసిక్ ప్రాంప్ట్ ఇస్తాను చూడండి. లెట్స్ సే దానికి మీకు జనరల్ గా అయితే చాట్ జీపీటీ ప్లస్ అకౌంట్ ఉండాలి. ప్రెసెంట్ అయితే ప్లస్ అకౌంట్ కి ఎన్రోల్ అయింది. సో అందులో మీరు చాట్ జీపీటీ 4 మీద క్లిక్ చేస్తే దాంట్లో మీకు డాలీ 3 అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దానికంటే క్లిక్ చేసినట్టయితే మీకు టెక్స్ట్ ఇన్పుట్ ఇవ్వడానికి ఇక్కడ ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ మీరు ఎటువంటి ఇమేజ్ కావాలంటే అటువంటి ఇమేజ్ ఇవ్వచ్చు. లెట్స్ సే అండ్ యానిమీ సూపర్ పవర్ క్యారెక్టర్. సో లెట్స్ సే ఇలాంటి ఇన్పుట్ ఒకటి ఇద్దాం. సో నేను ఏం అడిగానంటే ఒక యానిమీస్ ఉంటాయి కదా, మనం చూస్తాం కదా యానిమీస్. సో అలాంటి సూపర్ పవర్ క్యారెక్టర్ ఒకటి జనరేట్ చేయమని చెప్పాను. సో ఇట్స్ క్రియేటింగ్ దన్ ఇమేజ్. సో మీరు ఇక్కడ చూడొచ్చు డాలీ 3 క్రియేటింగ్ ఇమేజెస్ అని ఉంది కదా. సో ఇది యాక్చువల్లీ రియల్ గా డాలీ 3 అనే ఒక అప్లికేషన్ సపరేట్ గా కూడా ఉంటుంది. దాన్ని మీరు ఇక్కడ చూడొచ్చు. డాలీ 3 అని మనం కనుక టైప్ చేస్తే మనకి సపరేట్ అప్లికేషన్ వస్తుంది ఇక్కడ. ఓకే, సో దిస్ ఇస్ సపరేట్ అప్లికేషన్. సో మీరు ఇక్కడ ట్రై చాట్ జీపీటీ డాలీ 3 అని అంటే అది ఇక్కడికి వస్తుంది. అండ్ కమింగ్ సూన్ అని ఎందుకు వేసారంటే ఐ థింక్ ఇది ఫ్రీ వర్షన్ కూడా రిలీజ్ చేయబోతున్నారని నా ఒపీనియన్. లెట్స్ సి. సో దీస్ ఆర్ ద శాంపిల్ ఇమేజెస్ జనరేటెడ్ యూజింగ్ డాలీ 3. ఓకే, బట్ మీరు ఆల్రెడీ అనొచ్చు సార్ ఇంతకు ముందు ఆల్రెడీ ఉన్నాయి కదా మనకి జనరేషన్స్ ఇవి అని. సో దీంట్లో కొత్త ఏంటి అని. సో అది మీకు అవుట్పుట్ వచ్చాక తెలుస్తుంది. జనరల్ గా మనకి మిడ్ జర్నీ అని, స్టేబుల్ డిఫ్యూజన్ అని ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి మనం టెక్స్ట్ నుంచి ఇమేజ్ జనరేట్ చేయడం కోసం. కానీ డాలీ 3 యొక్క అడ్వాంటేజ్ ఏంటి అని అంటే లెట్స్ ఈ యొక్క ఇమేజ్ చూడండి. సో ఇమేజ్ లో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఇది ఆ ఇమేజ్ జనరేట్ చేయడం కోసం ఇచ్చిన ఇన్పుట్. an illustration of an avocado sitting in the therapist chair saying I just feel so empty inside. సో ఈ ఒక్క పదాన్ని చూడండి, saying I just feel so empty inside అని ఉంది కదా, విచ్ మీన్స్ ఇక్కడ మనకి పైన కనిపిస్తుంది కదా ఐ జస్ట్ ఫీల్ సో ఎంప్టీ ఇన్సైడ్. అంటే ఇది ఇమేజ్ జనరేట్ చేయడమే కాదు, ఇమేజ్ లో మనం ఇచ్చే టెక్స్ట్ ను కూడా ఇన్పుట్ తీసుకోగలదు. సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి అని అంటే మీరు ఏదైనా కామిక్ బుక్ చదవడం కానీ లేకపోతే ఏదైనా మీమ్స్ తయారు చేయాలనుకుంటే మీరు ఇంకా చాలా కష్టపడాల్సిన అవసరం లేదు. జనరల్ గా మనకు అవుట్పుట్ ఇచ్చేస్తుంది. సో ఇక్కడ మనకు ఆల్రెడీ అవుట్పుట్ జనరేట్ అయినాయి చూడండి. సో పవర్ఫుల్ యానిమీ క్యారెక్టర్ అంటే మనకి డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇక్కడ వచ్చాయి చూడండి. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ఇమేజెస్. సో లెట్స్ సే దీన్నే ప్రాంప్ట్ ఇంకొంచెం చేంజ్ చేద్దాం. లెట్స్ కాపీ దిస్ అండ్ పేస్ట్ ఇట్ హియర్ అండ్ క్యారెక్టర్ సేస్, this is the wrong spelling. Okay. Character says I am so powerful. ఓకే, సో దాన్ని ఇంకొక ఇన్పుట్ గా మనం పాస్ చేద్దాం. నౌ ఆల్రెడీ మన ఇన్పుట్ అనేది తీసుకుంది, ఇట్స్ క్రియేటింగ్ ద ఇమేజెస్. సో సేమ్ ఎలాగైతే మన మిడ్ జర్నీలో వస్తుందో అలాగే 4 ఇమేజెస్ వస్తున్నాయి. అండ్ ఇమేజెస్ కూడా మీరు చూడొచ్చు, క్వాలిటీ అనేది చాలా బాగుంది. See, these are the 4 different images and this looks nice. So I'm going to download this one. You can download this here. So let's see what will give at this point. So ఇక్కడ నేను ఏం చెప్పాను అని అంటే జనరల్ గా ఇందాక ఇచ్చిన ఇన్పుట్ లైక్ an enemy సూపర్ పవర్ క్యారెక్టర్ అని ఇచ్చాను. బట్ దాని తర్వాత సేస్ ఐఎమ్ సో పవర్ఫుల్ అని ఇచ్చాను. ఓకే, అంటే ఆ యానిమీ క్యారెక్టర్ అనే పర్సన్ ఐఎమ్ సో పవర్ఫుల్ అని చెప్తున్నాడు అనమాట. సో దాన్ని ఇది ఎలా ఇంటర్ప్రిట్ చేసుకుంటుంది, మనకు అవుట్పుట్ ఎలా ఇస్తుంది అనేది చూడొచ్చు. సి ఐఎమ్ సో పవర్ఫుల్. సో ఇక్కడ యానిమీ క్యారెక్టర్ ఏమంటుందండి ఐఎమ్ సో పవర్ఫుల్ అని చెప్తుంది. అండ్ లెట్స్ సి. సో ఓన్లీ ఒక దాని దగ్గర అవుట్పుట్ వచ్చింది. సో స్టిల్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే ఇట్స్ కమింగ్ సూన్. ఓకే, మీరు ఇక్కడ చూసారు కదా ఇట్స్ కమింగ్ సూన్. ఇది జస్ట్ ఏంటి అని అంటే పెయిడ్ యూజర్స్ కి ఒక బీటా వర్షన్ లా లాంచ్ చేశారు. అంటే జస్ట్ టెస్టింగ్ పర్పస్, అవుట్కమ్ ఎలా వస్తుంది, అవుట్పుట్ ఎలా వస్తుంది చూడడం కోసం ఈ వెర్షన్ అనేది లాంచ్ చేశారు. సో ప్రతిసారి మనకి కావాల్సినట్టుగా ఎగ్జాక్ట్ అవుట్పుట్ రాకపోవచ్చు, బట్ మనకి ఒక ఇన్పుట్ ఇమేజ్ అయితే మాత్రం కరెక్ట్ గా వచ్చింది. మనం ఇచ్చినట్టు ఇన్పుట్ ఐఎమ్ సో పవర్ఫుల్ అనే అవుట్పుట్ వచ్చింది కదా. సో దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ థింగ్స్ యూ కెన్ డూ విత్ ద న్యూ చాట్ జీపీటీ ఇమేజ్ జనరేషన్. సో ఇది ఇంకా బీటా వర్షన్ లోనే ఇలా ఉంది అని అంటే ఇది డైరెక్ట్ గా రోల్ అయినప్పుడు మనకి ఆల్మోస్ట్ ఆల్
సింపుల్ గా చెప్పాలి అని అంటే మనం ఏదన్నా ఇమేజ్ ఇన్పుట్ గా ఇచ్చి మనమే దాని మీద మీమ్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. ఓకే, మనం ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ ఇలాంటివన్నీ యూస్ చేయకుండా ఒక ఇమేజ్ ఇచ్చి ఆ ఇమేజ్ మీద ఏం ప్రింట్ అవ్వాలి అని మనం చెప్తే ఆటోమేటిక్ గా దాన్నే క్రియేట్ చేసుకోవచ్చు. సో దట్స్ ద టుడేస్ టాపిక్ గైస్. థ్యాంక్ యూ.